హైయోస్ అందరికీ ఇవాళ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 114 అయితే ఈ టెంపుల్ నుంచి అయితే కృష్ణా టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. చోరల్ అనే ఊరు నుంచి నేషనల్ హైవే పైన మన రైడ్లో ఇప్పుడు వెళ్ళబోయే ప్రదేశంగా ఇంకా 42 కిలోమీటర్లు ఉంది. వర్ష అయితే పులకరించలేదు. తన ప్రేమ ఇలాగే ఉండాలని కాస్త దూరంగా ఆశిస్తున్నాను. ఇంకా నేషనల్ హైవేలో అయితే నిన్న ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది కచ్చా పచ్చా రోడ్లల్లో. ఇప్పుడు ముందు పక్కన రోడ్డు ఎలా ఉంటుందో తెలియదు. వెళ్ళిపోదాం. 42 కిలోమీటర్లు. ప్రాజెక్ట్ ఎల్ఆర్ మ్యాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ఈరోజు అయితే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేస్తున్నాము. ఇక వెళ్ళిపోదాం. 43 కిలోమీటర్లు. అక్కడ మాంకాళేశ్వరిని చూసాము. భారతదేశంలో వీళ్ళు 12 చోట్ల అయితే ఉన్నారు. ఇప్పుడైతే మనం ఇంకొక చోటు 42 కిలోమీటర్లకు వెళ్ళేసి ఆయన్ని కలుద్దాం, చూసేద్దాం. ఇక మ్యాస్ట్రోపై మనం కలుద్దాం. మనం అయితే రైడ్ స్టార్ట్ చేసేసినాము. మొత్తం గ్రీనరీ మధ్యనే. మనకైతే తోడుగా ఇండియన్ రైల్వేస్ కూడా ఉన్నారు. కాకంటే వీళ్ళు ఇప్పుడు పని చేయడం లేదు. మొత్తం అడవి ప్రాంతమే. ఇంకొక 20 కిలోమీటర్లు అయినా ఈ విధంగానే ఉంటుందని చెప్పారు. నేచర్ ఎంజాయ్మెంట్ అంటే కన్నుల పండుగ అన్నట్టు అయితే వెళ్తూ ఉన్నాము. వీళ్ళైతే భారతదేశంలో 12 చోట్ల అయితే ఉన్నారు. మనం కలిసేసాము. సోమనాథులో వీరిని, ఇంకా నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ అంటూ అక్కడ కలిసేసి మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లో స్టేజ్ 1 ఫినిష్ చేసేసాము. ఇంకా మ్యాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ ఇప్పుడు ఉజ్జయిన్లో మాంకాళేశ్వర్ అంటూ అక్కడ కలిసేసాము వారిని. ఇప్పుడు ఇంకా వాళ్ళు 36 కిలోమీటర్లలో ఇంకొకరు ఉన్నారు. వారిని కలిసేందుకైతే వెళ్తూ ఉన్నాము. వారేనండి ఉజ్జయిన్లోని మాంకాళేశ్వర్ని చూసాము. ఇప్పుడు ఓంకారేశ్వర్ని చూసేందుకు మన పయనం అయితే కొనసాగుతూ ఉంది. మ్యాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ మధ్యప్రదేశ్ టూరిజం ద హార్ట్ ఆఫ్ ఇంక్రెడిబుల్ ఇండియా. ఆ విధంగానే ప్రతి స్టేట్ అయితే ఇంక్రెడిబుల్ ఇండియాగానే ఉంది. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా రోడ్ల పరంగా అయినా, అక్కడ ఉండే వెహికల్స్ మాడిఫై పరంగా అయినా కానీ, వాళ్ళు పనిచేసే విధానం పరంగా అయినా కానీ ఇంక్రెడిబుల్ ఇండియా అంటూనే నిజంగా అంత ఇంక్రెడిబుల్గానే ఉంది. ఇక మన పైన అయితే కొనసాగించేద్దాం ఆ ఓంకారేశ్వర్ వైపుగా. టైం అయితే 7:30 అయింది. పొగ మంచు చూడండి అక్కడ. అబ్బా మామూలుగా లేదు. ఇంక్రెడిబుల్ ఇండియా అంటే ఇదే కదా మరి. అయితే అక్కడ ఉంది. ఇంకా మనం అయితే ఎక్కడున్నామో తెలుసు కదా. అలా అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి ఉన్న బట్టలు వాష్ చేసేసి ఏ విధంగా తయారైనాయో చూడండి. రోడ్లు కచ్చా పచ్చా రోడ్లలో అబ్బా ఏ విధంగా అయిపోయినాయి. ఆ కచ్చా పచ్చా రోడ్లలో అబ్బా మామూలుగా లేవు అనుకోవాలి. ఇవన్నీ ఇంకా ఉతికేస్తేనే ఈ విధంగా వచ్చేసేది. లేకుండా అంటే పనికి వస్తాయి ఆ బట్టల. ఇంకా షర్ట్కి కూడా దుమ్ము పట్టిపోయింది మొత్తం. మనం అయితే వచ్చేసాము మళ్ళీ నర్మదా దగ్గరికి. నర్మదా రివరు ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం అయితే నర్మదా నది తీరానే ఉంది కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఇప్పుడు మళ్ళీ మనం నర్మదా పైనే వెళ్తూ ఉన్నాము. మనం వెళ్ళే ప్రదేశాలకి నర్మదా దగ్గరికి మళ్ళీ వచ్చేసాం. మనమైతే వచ్చేసాము. వెళ్తున్న ఓంకారేశ్వర్ టెంపుల్కి అయితే ఇంకో 12 కిలోమీటర్లు ఉంది. ఇటువైపుగా వెళ్ళిపోవాలి ఈ రూట్లో. ఇక మనం వచ్చిన రూట్గా అయితే ఇది. ఇప్పుడు మనం ఈ రూట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి మన పైనాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ రూట్నా ఇంకొక రూట్నా అనేది చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇప్పుడైతే టైం 9 అవుతూ ఉంది. ఫ్రెష్ అప్ అయితే ఇంకా కాలేదు. అక్కడ అయితే నీళ్లు చెత్తగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడన్నా ఫ్రెష్ అప్ అయ్యేసి తినేసి 12 కిలోమీటర్లు అంటే ఇంకొక 40 నిమిషాలు పట్టచ్చు. వెళ్ళిపోదాం మళ్ళీ. ఇంట్లోంచి వచ్చేసాము. హైవే అయితే ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. రోడ్లు అయితే విస్తీర్ణం చేస్తూ హైవే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. మనమైతే ఇక్కడ ఆగేసి ఆ షాప్లోకి వెళ్ళి రావాలి. ఎందుకు అంటే అక్కడైతే జై శ్రీరామ్ ఉన్నారు. చూడండి ఏ విధంగా ఉన్నారు. జై శ్రీరామ్ అంటూ మనమైతే ఇప్పుడు ఆ షాప్లోకి వెళ్ళేసి వద్దాము. కాస్త ఒక అర్ధ గంట అయితే షాప్లో స్పెండ్ చేసేసి వచ్చేద్దాం.
వచ్చేసాము మొత్తానికి మనమైతే ఈ ప్రదేశానికే వచ్చేసాము. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్ ఓంకారేశ్వర్ టెంపుల్కి అయితే ఇలా వెళ్ళాలి. ధామ్ సైట్కి అయితే ఆ పక్కన నుంచి వెళ్ళాలి. ఆ పక్క నుంచి వెళ్తే ధామ్ కనిపిస్తుంది. ఇంకా మనం టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఈ పక్కన వెళ్దాం. అటువైపు కూడా ధామ్ సైట్ అయితే చూసేద్దాం మళ్ళీ తర్వాత. ఇంకా 1 కిలోమీటర్ దూరంలోనే మొత్తానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ నేమ్ బోర్డ్స్ ఇలా ఉన్నాయి. ఇక మన మాస్టర్ గారితో వెళ్ళిపోదాం. ఓంకారేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగ్. ఇదైతే ఇక నర్మదా నది తీరము. అక్కడైతే కనిపిస్తుందిగా ఓంకారేశ్వర్ అంటూ. మనమైతే వచ్చేసాము ఇక్కడికి కూడా. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్దాము. నర్మదా నది మనమైతే ఇక్కడ ఉన్నాము. ఇంకా అక్కడైతే చూడండి. ఇంకా అదేవిధంగా ఇక్కడైతే ఈ విధంగా ఈ టెంపుల్ ఈ జ్యోతిర్లింగం పరిసర ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా అక్కడైతే అటువైపు వెళ్ళాలి మనము. చూద్దాం మరి ఇక్కడ పార్కింగ్ ఎక్కడో ఏంటో అన్ని పార్కింగ్ చేసేసి మనమైతే బయలుదేరుతాం. ఇక్కడికైతే వచ్చేసాము ఓంకారేశ్వర్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం అక్కడైతే లాకర్గా రూమ్గా తీసుకున్నాను. ఇంక ఇవన్నీ షాప్స్ ఇవన్నీ. ఇంక ఎంట్రన్స్ అయితే ఈ బ్రిడ్జి పై నుంచి వెళ్ళాలి మనము అవతలకి. ఇంక వెహికల్స్ అయితే నాట్ అలౌడ్. అవతల ఒక ఐస్లాండ్ లాంటిదే, మధ్యలో అయితే నర్మదా ఉంటుంది. మనం ఇంకా ఆ ప్రదేశాలన్నిటికీ వెళ్ళాలి. ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్ళిపోదాం మనం ఓంకారేశ్వర్ దగ్గరికి అయితే. ఇక మనమైతే ఉంటున్నది ఇక్కడే డార్మిటరీ హోటలు మొత్తం ఇదేను. 150 చెప్పాడు అన్న. సైక్లింగ్ ఇండియా మొత్తం తిరుగుతున్నా అన్న అంటే 100 రూపాయలు ఇపో అని చెప్పారు. ఒక లాకరు సేమ్ అక్కడ ఉన్నట్టే, ఇక్కడ మాంకాళేశ్వర్లో ఉన్నట్టే ఒక లాకరు. ఇంకా నైట్ పనుకునేందుకు ఒక బెడ్ ఇస్తారు. మనకు అంతకు మించే ఉంటుంది. ఇంకా మొబైల్ ఫ్రెష్ అప్ అయిపోయాము, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేదానికి అలా ఉంటే చాలు మనకు. మన సామాన్లు సేఫ్గా ఉండేదానికి, మన మాస్టర్ గార్డ్ సేఫ్గా ఉండేదానికి. ఇక హర్ హర్ మహాదేవ్ అంటూ మన పైనలో మనం ముందుకు వెళ్తూ ఉందాము. ఇక్కడైతే నర్మదా డ్యామ్ అది కనిపిస్తుందిగా పర్వళ్ళు తొక్కుతూ. ఇక అదైతే నర్మదా డ్యాము. ఇక అది నర్మదా వంతెన అనే చెప్పాలి. ఇంకా మనం వచ్చేసిన ప్రదేశంగా అయితే అదిగో కనిపిస్తుందిగా ఓంకారేశ్వర్ మందిరు. అదే అనుకుంటున్నాను ఓంకారేశ్వర్ మందిరు. మరి అదా కాదా ఇదే అనుకుంటున్నాను. ఎందుకంటే ధామ్ వ్యూ పాయింట్ అంటూ ఇక్కడే ఎక్కడో చూపించారు. అక్కడి నుంచి ఇంకా ఇదే ధామ్ వ్యూ పాయింట్గా ఇంకా ఓంకారేశ్వర్ మందిరం. మనం వెళ్ళాలి అంటే ఇటు తిరుక్కొని ఇంకా ఐస్లాండ్లోకి వెళ్ళొచ్చు. బోటు ప్రయాణంగా కూడా ఉంటుంది. 150 అయినా 200 అయినా ఉంటుంది. బోట్లో ఇటువైపు నుంచి అటువైపుకి పిలుచుకొని పోతారు. అలా కొన్ని షికార్లు తిరిగేదానికి ఇంకా అటువైపు వెళ్తే మెట్ల మార్గాన పైకి ఎక్కాలి. లేదంటే ఇక్కడ బ్రిడ్జి ఉంది, బ్రిడ్జి నుంచి అలా వెళ్ళిపోవచ్చు. ఇది మొత్తానికి ఓంకారేశ్వర్. ఇంకా అక్కడైతే హర్ హర్ మహాదేవ్ ఉన్నారు. మరి అవతలికి వెళ్ళాలా ఏంటో చూద్దాము. అవతలికి వెళ్తే ఇంకా సాయంత్రానికి వచ్చేస్తాం యువతలకి మళ్ళీ. ఇది వ్యూ పాయింట్ యువతల నుంచే. డ్యామ్ అయితే నర్మదా డ్యామ్ మాత్రం అన్ప్రెడిక్టబుల్. వావ్ అనేట్టు ఒక గేటే ఎత్తేసారు. ఒక గేట్ ఎత్తితేనే ఆడ ఫ్లో చూడండి ఆ విధంగా ఉంది. ఇంకా అన్ని గేట్లు ఎత్తితేనా రచ్చన్నట్టుగానే రచ్చగానే ఉంటుంది. ఇక మనం కూడా వెళ్ళేద్దాం ఆ ప్రదేశానికి. అటువైపుకి వచ్చేసాం. మొత్తానికి ఓంకారేశ్వరికి కూడా వచ్చేసాం.